ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఈ విధంగా ధ్యానించడానికి దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం నుండి మనం వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 5 వచనాలు చదువుకుందాం. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయెను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచి ఉండుట చూచితిని. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేస్తారని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా స్ఫటికపు సముద్రం ముందు పాడటము, సింగింగ్ బిఫోర్ ద సీ ఆఫ్ గ్లాస్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుని ఉగ్రత యొక్క చివరి తెగుళ్ళు ప్రారంభం కానున్నాయి. దేవుని సింహాసనం ముందు అగ్నితో కలిసిన స్ఫటికపు సముద్రం ఉంది. అక్కడ గొర్రెపిల్లను వెంబడించి విజయవంతమైనటువంటి పరిశుద్ధులు నిలబడ్డారు. వారు మరల ఒక క్రొత్త కీర్తనను పాడారు, క్రొత్త నిర్గమమును జరుపుకున్నారు. వారు గొర్రెపిల్ల సాధించిన రక్షణను మరియు విజయాన్ని గూర్చి దాన్ని గౌరవించే పాటను పాడారు. అప్పుడు యాజకుల వస్త్రాలను పోలినటువంటి వస్త్రాలు ధరించినటువంటి 7 దేవదూతలు పరిశుద్ధ స్థలం నుండి బయటకు వచ్చారు. 4 జీవులలో ఒకటి వారికి దేవుని ఉగ్రత నిండిన పాత్రలను ఇచ్చింది. దేవుని చివరి తీర్పును ఏది కూడా నిరోధించలేకపోయిందనేది ఈనాటి ఈ లేఖనంలో మనం చదువుతున్నాం. ఇందులో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే 7వ వచనంలో తన పిల్లల్ని హింసించే వారిపై దేవుడు కోపంగా ఉంటాడు. ఆయన దుష్టుల చేతిలో హింసకు గురవుతున్నటువంటి పరిశుద్ధుల ప్రార్థనలు వింటాడు. మరియు చివరికి నేరస్తులపై తన పూర్తి కోపాన్ని దేవుడు కురిపిస్తాడని ఈ లేఖనం తెలియజేస్తుంది. దేవుడు మన శ్రమలను మరియు బాధను గుర్తించే ప్రేమగల తండ్రి. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆయన చూస్తూ ఉంటాడు. మన బాధను ఆయన ఎరిగినవాడు అనేది లేఖనం తెలియజేస్తుంది. మనకు అన్యాయం జరిగినప్పుడు న్యాయంగా ఆయన కోపం తెచ్చుకుంటాడు మరియు న్యాయంగా ఆయన తీర్పు తీరుస్తాడు. మన పక్షాన ఉండి ఆయన కార్యం చేస్తాడు అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠాన్ని మనం గమనించినట్లయితే 2-3 వచనాల్లో పరీక్షలను సహించి విజయం సాధించినటువంటి పరిశుద్ధుడు విజయ గీతాన్ని పాడుతూ ఉంటాడు. మనం కూడా మోషే పాటను మరియు గొర్రెపిల్ల యొక్క క్రొత్త పాటను పాడటంలో మనము చేరవచ్చును. యేసు 2వ రాకడలో పూర్తిగా గ్రహించబడేటువంటి రక్షణ ఇప్పటికే ఆరంభమైంది మరియు పరలోక విజయం ఇక్కడే భూమిపైన ముగుస్తుంది. ఈరోజు మనం ఆశతో కూడినటువంటి హృదయంతో పాడేటువంటి రక్షణ మరియు విజయం యొక్క పాటను మనము గుర్తు చేసుకోవాలి. ఆ పాట ఏమిటి అనేది మనం ఆలోచించి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి విజయాలను బట్టి ఆయన స్తుతిస్తూ మనం ఆయనకి గణపరుస్తూ ఆయన్ని ఆరాధిస్తూ పాడాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాటి ఈ వాక్య భాగంలో మన జీవితంలో మనం ఎలాంటి హింసకు గురవుతున్నప్పటికీ, శ్రమలు మనం అనుభవిస్తున్నప్పటికీ దేవుడు మనల్ని ఆయన గమనిస్తున్నాడు, మనకు న్యాయం చేస్తాడనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంతటి శ్రమ అయినా ప్రభు మనల్ని తప్పకుండా ఆయన ఆదరిస్తాడు. ఆయన సహాయాన్ని మనకు దేవుడు అందిస్తాడనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాకుండా
ఎవరైతే మనల్ని హింసిస్తారో వారిపైన దేవుడు తన తీర్పును కనపరుస్తాడు. దేవుడు వారిని ఆయన తీర్పును తీర్చి వారి జీవితాల్లో ఆయనను తెలుసుకునేటట్లు, ఆయన శక్తిని గ్రహించేటట్లుగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన జీవితాల్లో దేవుని యొక్క ప్రేమను గుర్తు చేసుకుంటూ, దేవుడు మనల్ని కాపాడుతున్న విధానాన్ని తలంచుకుంటూ, ప్రభువును స్తుతిస్తూ నిరంతరం ఆయన్ని పాడుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మనకిచ్చిన రక్షణ బట్టి మనం దేవుని కీర్తించాలి. అనుదిన జీవితంలో దేవుడు మనకిస్తున్న విజయాలు బట్టి ప్రభువును మనం కనపరచాలి. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి విడుదలను తలంచుకుంటూ పాడుతూ ప్రభువును ఆరాధించాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా మన అనుదిన జీవితంలో దేవుని ఆరాధిస్తూ, దేవుడిచ్చిన విజయాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభు మార్గంలో ముందుకు సాగే కృప దేవుడు మనకు ప్రతిదినము దయచేయనట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవ, పరలోకపు తండ్రి, నీకు వందనాలు. మీ రాజ్యం రావాలని, మీ చిత్తం నెరవేరాలని ప్రభా మేము ప్రార్థిస్తున్నప్పుడు మాకు ఓర్పును దయచేయండి. విశ్వాసం ద్వారా అగ్నితో కలిసిన స్ఫటికపు అలను దాటే సంఘంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. శ్రమలను నైనా మేము ధైర్యంగా ఎదుర్కొని నీ కొరకు సాక్షిగా నిలిచే కృప మాకు దయచేయమని, మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన జ్ఞానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలను మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక. ఆమేన్.